అందరికీ నమస్తే. మేము కడపలం. ఈ రోజు మేము పేడ చికెన్ చేయబోతున్నావునా ఏంటి? పేడ చికెన్? పేడతో చికెన్ ఏంద్రా సాం, మేము ఎక్కడ చూడాలనుకుంటానరా? అయితే ఫుల్ వీడియో చూసేయాల్సిందే మీరు. ముందుగా మనకు పేడ చికెన్ అంటే పేడ కావాలి కదనా, అందుకే ఫ్రెష్ గా పేడ కోసం వచ్చినాము. గేదెమ్మ మాకు కొంచెం పేడ కావాలంటే కొంచెం పేడ వేసింది. ఆ గేదెలు అనుకుంటున్నాయి మమ్మల్ని చూసి, ఆఖరికి పేడను కూడా వదలలా కదరా మీరు అనేసి. గేదెలేం కర్మ, చాలా మంది అన్నారు పేడతో చికెన్ ఏంద్రా బాబు, మేము ఎప్పుడు చూడలేదు అనేసి. మనం 2 రోజుల ముందే ఒక రీల్ పెట్టాం, పేడతో చికెన్ చేయబోతున్నాం చూడండి 2 రోజుల్లో వీడియో వచ్చేస్తుంది అని. అప్పుడే రకరకాల కామెంట్లు వచ్చినాయి. మీరు కామెంట్లు పెట్టిన మీరు అనుకునేంతగా అంత గలీజ్గా ఈ వంట ఏమి ఉండదు భయ్య. అట్టని పేడ తినేస్తారా ఏంట్రా అంటారా? మనం పేడ తినము, కేవలం పేడతో చేస్తాం. మరి రెండింటికి తేడా ఏంట్రా అంటారా? అయితే మీ డౌట్లు అన్నిటికీ మీరు మాత్రం ఫుల్ వీడియో చూసేయాల్సిందే. మీరు ఫుల్ వీడియో చూస్తే ఎలా చేసినామో ఈ పేడతో అనేది మీకు తెలుస్తుంది. ఇంకా మనం వీడియో అయితే చేయడానికి తోటలోకి వచ్చేసినాము. ఈ తోట వచ్చేసి చీనిమ్మ తోట అనమాట. చీనిమ్మకాయలు అయితే బాగా మాగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ చీనిమ్మకాయలే మనం కోసి మనం చికెన్ లేక వాడబోతున్నాము మసాలాలోకి. ఇంకా చీనిమ్మకాయలు టేస్ట్ అంటారా, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, రకరకాల టేస్ట్ ఉంటాయి అనమాట. బట్ కానీ నాకు ఈ టేస్ట్ అని పక్కన పెడితే నాకు ఆ చీనిమ్మకాయ ఏదైతే కలర్ ఉందో, ఆ ఎల్లో కలరు, ఆ లెమన్ కలర్ అంటే నాకు చాలా బాగా ఇష్టము. నా ఫేవరెట్ కలర్స్ వచ్చి బ్లాక్ అండ్ ఈ ఆరెంజ్ కలరు. మీ ఫేవరెట్ కలర్స్ ఏంటో కామెంట్ చేయండి. ఇకపోతే మనం చేసే పేడ చికెన్ కు పేడ అయితే తెచ్చేసుకున్నాము. కోడి కూడా బాగా బలిసిన కోడి వచ్చేసింది. ఇక ముందుగా ఈ కోడికి బాగా కాట్లు పెట్టేసుకుని మసాలా బాగా పట్టించేయాలి. మనం ఫుల్ కోడితో ఏ వంట ప్లాన్ చేసినా కాట్లు అయితే బాగా పెట్టుకోవాలన్నమాట లోపలిగా, ఎందుకంటే మసాలా బాగా పట్టించాలి కాబట్టి. మన ఛానల్లో ఫుల్ కోడితో చేసే వీడియోలు ఇంకా ఉన్నాయి. మట్టితో చేసాము, అలాగే డబ్బాలో పెట్టి చేసాము, ఇట్లా రకరకాలుగా చేసాము. అవి కూడా మీరు చూసేసేయండి. ఇంకా కోడికి అయితే కాట్లు పెట్టేసినాము. కాట్లు పెట్టేసిన తర్వాత ఇక్కడే తోటలో దొరికిన చీనిమ్మకాయ అయితే తీసుకుని ఈ చీనిమ్మకాయ రసాన్ని కోడికి పట్టించి బాగా మర్దన చేసుకోవాలి. మాకు తోటలో చీనిమ్మకాయ ఉంది కాబట్టి చీనిమ్మకాయ రసం వేసినాము, మీరు నిమ్మకాయ రసం అయినా వేసుకోండి. పోతే ఇంకా కోడికి బాగా మసాలాలు పట్టించేసుకోవాలి. కావాల్సిన మసాలాలు వచ్చేసి మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, సాల్ట్, అల్లం పేస్ట్. ఆ మసాలా కలుపుకోవడానికి నీళ్ళు ఏం వేయకోకుండా ఏదైతే మన దగ్గర చీనిమ్మకాయలు ఉన్నాయో ఆ చీనిమ్మకాయల రసం మొత్తం వేసేయాలి. ఇంకా ఆ చీనిమ్మకాయ రసంతోనే మసాలా అంతా బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఇంకా గట్టిగా కాట్లు పెట్టుకున్న కోడిని తీసుకుని మెత్తగా కలుపుకున్న మసాలాను తీసుకుని మొత్తం ఆ కోడికి పట్టించేసేయాలి. ముందు వీడియోలో కూడా నేను చాలా వీడియోలకు చెప్పాను, మనకు బాగా టేస్ట్ రావాలంటే మెయిన్ మసాలా బాగా ఉప్పు, కారం బాగా స్పైసీగా ఉండాలి. రెండోది వచ్చేసి మనకి ఏదైతే కోడికి మసాలా పట్టిస్తున్నామో అది బాగా టైం తీసుకోవాలి. మనం చాలా బాగా దానికి లోపలికి మసాలా అయ్యేంతగా బాగా ఘాటుగా పట్టించేసేయాలన్నమాట. మనకు ఆ మసాలా స్పైసీ ఒకటే కాకుండా ఎక్స్ట్రా స్పైసీ కోసం ఆ మిరియాలు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసాము. మనకి వెజ్ లో కానీ నాన్ వెజ్ లో కానీ కర్రీస్ స్పైసీగా ఉండాలంటే మెయిన్ మిరియాలు అనమాట. మనకి మిరియాలు ఎంత వేస్తే అంత స్పైసీగా అనేది వచ్చేస్తుంది. మనకి స్పైసీ అంటే ఏం లేదు, మామూలు కారం అనుకోండి, తిన్న వెంటనే కారం వస్తే అది కారం. అలా కాకుండా మనం తింటూ తినగా వచ్చేది స్పైసీ అనమాట. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అంటారు కదా, అట్లా అన్నమాట ఇది కూడా. ఇంకా బాగా మసాలా పట్టేసుకున్నాక ఇలా సిల్వర్ కవర్ కప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ అందరికి ఒకటి చెప్పాలి, మీకు చాలా మందికి డౌట్ వచ్చింది కదా, మనకి రీల్ పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు కదా, పేడతో ఎలా చేశారు, పేడ ఎలా తిన్నారు, ఇంకా పేడ స్మెల్ రాలేదా, ఫ్లేవర్ తాగలేదా అనేసి. అలా తగలకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నాం అనమాట. పేడ స్మెల్ రాకుండా ఉండడానికని చికెన్ కోసమని బాగా కవర్ చుట్టాము, డబల్ కవర్. ఆ డబల్ కవర్ తర్వాత మళ్ళీ ఒక ఆకు చుట్టాము, ఆ ఆకు తర్వాత కూడా మళ్ళీ డబల్ కవర్ చుట్టాము అనమాట. సో ఇన్ని చుట్టిన తర్వాత మనకు పేడ స్మెల్ అనేది అసలు కనీసం దాని దగ్గరికి కూడా వెళ్ళదు. చాలా మందికి వచ్చిన డౌట్ అయితే క్లియర్ అయింది కదా, మన కోడికి ఆ పేడ అనేది అసలు సంబంధం లేదు, కోడికి పేడకు సంబంధం లేదు. మనం ఏంటంటే పేడతో చికెన్ చేస్తున్నాం అన్నాం కానీ పేడకు దానికి సంబంధం లేదు. సో అలా డబల్ కవర్, ఆకు అవన్నీ వేయడం వాటిపైన ఈ పేడ వేస్తాము. చూడండి ఒకసారి ఆ పేడ కూడా ఎలా కలుపుతామో, ఆ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ పైన ఇప్పుడు ఈ పేడ అనేది మనం పుయ్యబోతున్నాం. అయినా కానీ మీకు అంత గలీజ్గా అనిపిస్తుంది అంటే పేడ అంత అయితే గలీజ్ కాదు. నాకు కూడా దాని గురించి ఐడియా అవుతుంది కానీ మీకు చెప్పడానికి అయితే నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ కొన్ని తెలుసు. మీరు పేడ గురించి కావాలంటే మీ పెద్దవాళ్ళని, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, దాని గురించి కొంచెం సెర్చ్ చేయండి. పేడ ఎంత శ్రేష్టమో, దానివల్ల ఎంత లాభమో, దానివల్ల ఎంత ఆరోగ్యకరమైన ఉన్నాయో మీకే తెలుస్తుంది. అలా అని పేడ తింటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పట్లేదు, కానీ పేడను వాడే పద్ధతిలో వాడితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అయితే నేను చెప్పగలను. అయినా ఈ పేడ గురించి మాకెందుకు ఈ తలకాయ నొప్పి అంటారా? ఎందుకంటే మనం ఇప్పుడు పేడ గురించి వీడియో తీస్తున్నాం కాబట్టి, పేడ చేతిలో ఉంది కాబట్టి పేడ గురించి చెప్తున్నాము. ఇకపోతే బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి అయితే ఒకటే చెప్తున్నాను, మీరు పెట్టిన దానికైతే తప్పు లేదు. ఎందుకంటే మీరు చికెన్ పేడతో చేస్తున్నారని చెప్పేసి అయితే పెట్టారు, కానీ పేడ మీద ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే పేడ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం వ్యవసాయం చేయకపోయినా, ఇప్పుడు మన ఇంట్లో ఆవులు లేకపోయినా కానీ మన నాన్న, మన తాత వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మన ఇంట్లో పేడ ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో పేడ నుంచే మనం బయటకి అయితే వచ్చినామని అయితే నేను చెప్పగలను. ఇప్పటికే పేడ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాము, ఇంక రుంచేపు మాట్లాడితే మీరు రాత్రి కళ్ళకి కూడా పేడ వచ్చేట్టుగా ఉన్నది. సో ఇంకా పేడ అయితే కలిపేసినాము. ఇంక నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అక్కడైతే మంచం ఉంది, బాగుంది కదా, డబుల్ కట్ట మంచం లాగా. సో మా వాళ్ళు అయితే ఇంకా అది కాల్చడానికి కట్టెల కోసం అయితే పోయినారు. నేను అంతలోగా అక్కడైతే పడుకునేసాను రెండుసేపు. ఇకపోతే చందుకు ప్రతి వీడియోలో గుంత తొక్కడం మాత్రం తప్పట్లేదు.
ఏం చేద్దాం, మన ప్రతి వీడియోలో ప్రతి వంట గుంతలేంది మనం వంట చేయలేకపోతున్నాము. ఇంకా కోడి కాల్చడానికి గుంతతో పాటు కట్టెలు కూడా రెడీ చేసుకున్నాము. ఇంకా మా వాళ్ళని అగ్గి పెడదాం, అగ్గి పెట్టి అంటే అగ్గి పెట్టి లేదని చెప్పి లైటర్ ఇచ్చినాడు. ఎందుకంటే ప్రతి బ్యాచ్ లో ఎవరో ఒకటి సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎలాగో సమయం సందర్భం ఒకటి వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో సిగరెట్ తాగే వాళ్ళ గురించి అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అందరిలాగా సిగరెట్ తాకండి, ఆరోగ్యానికి మంచిది కదా అవి ఇవి నేనైతే చెప్పను, ఎందుకంటే నాగాడికి ముందు మీకే తెలుసు. కానీ సిగరెట్ తాగడం వల్ల జరిగిన సంఘటన అయితే ఒకటి చెప్తాను, మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు, కానీ విన్నారో లేదో ఇది ఒకసారి అయితే మీరు వినండి. ఒక అతనికి సిగరెట్ బాగా అలవాటు ఉండేది. అతను బయట తాగడం కాకుండా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో కూడా తాగేవాడు. కాకపోతే అతనికి 2 ఏళ్ల చిన్న పాప ఉండేది అనమాట, తన కూతురు. అతను తన కూతురుతో ఆడుకుంటూ సిగరెట్ తాగేవాడు, ఎత్తుకొని సిగరెట్ తాగేవాడు అనమాట. సో రోజుకి అలా 2-3 సిగరెట్లు తన కూతురు దగ్గరే ఉండి తాగేవాడు. పాప వయసు 2 సంవత్సరాలు కావడంతో తొందరగా ఆ అమ్మాయికి లంగ్స్ అనేది అటాక్ అయినాయి ఆ సిగరెట్ పొగ వల్ల. ఇంకా ఆ పాపది చిన్న వయసు కావడంతో ఆ చిన్న వయసులో ఆ పాపను రికవరీ చేయలేకపోయినారు. ఇంకా సిగరెట్ తాగే వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు లక్షణంగా తాగండి సిగరెట్, మేము వద్దని చెప్పము, ఎందుకంటే మీ డబ్బులు మీ ఆరోగ్యం. కాకపోతే మీ ఆరోగ్యం వల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఇంట్లో కాకుండా బయట మాత్రం తాగండి. ఇంకా సిగరెట్ తాగే వాళ్ళు అర్థం చేసుకోండి, అది కేవలం మీ ఇంట్లో వాళ్ళ కోసం మాత్రమే చెప్పానని. ఇంక మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి, ఎందుకంటే మనోభావాలు ఎక్కువ దెబ్బతింటా ఉంటాయి ఈ మధ్య అందరికి చాలా మందికి. ఇప్పుడు కొందరు అనుకుంటా ఉంటారు, వాడు అగ్గిపెట్టి ఇవ్వకుండా లైటర్ ఇచ్చిన పట్టుకుంది అనాలరా, ఇదంతా మాకు సోది ఎందుకు అని. సో మనం ఇంక వీడియో లేకపోతే ఇంకా పేడతో కలుపుకున్న చికెన్ అయితే మనం ఆ అగ్గిలో పెట్టేసుకున్నాము. ఆ అగ్గిలో పెట్టేసుకుని ఇంకా బాగా ఒక మంట వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ విషయం చెప్పేటప్పుడు ఆల్రెడీ ఒక మంట అయితే మండింది. ఇప్పుడు 2వ మంట పట్టేసుకుంటున్నాము. ఎందుకంటే మనం లోపల డబల్ కవర్ వేసాం కదా, డబల్ కవర్ వేసాం, మళ్ళీ ఆకు వేసాం, ఆకు మీద మళ్ళీ డబల్ కవర్ వేసాం. సో దానివల్ల మనం ఎక్కువసేపు అనేది బాయిల్ చేయాలి దాన్ని. కోడిగుడ్డు అంటున్నాం, మొన్న మట్టితో కోడిగుడ్లు చేసాం కదా, అది ఇంకా అంటే నా మైండ్ నుంచి పోలేక పాప మీరు చూసిన వాళ్ళకి ఎట్ట పోయిందో కోడిగుడ్డు అంటే గుర్తొచ్చింది. దీనికన్నా ముందు వీడియో మట్టితో కోడిగుడ్లు చేసినాము, ఆ వీడియో అంటే మన ఛానల్లో ఉంది, అది కూడా చేసి చూసేసేయండి, ఎట్లా అది కూడా గుర్తొచ్చింది. సో మొత్తానికైతే ఈ వీడియో కూడా మనకి లేట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే అట్లా డబల్ వేసాం కాబట్టి అది ఉడకడం ఎక్కువ టైం తీసుకునింది. సో ఆ రోజు పౌర్ణమి అనుకుంటా, చందమా కూడా చాలా లైటింగ్ వచ్చింది. ఆ లైటింగ్ అనేది మాకు అవసరం లేకుండా పోయింది ఆ రోజు, అంత ముబ్బైనా కానీ. అంతా బాగానే ఉంది బ్రో. అయితే పేడ స్మెల్ అయితే రాలేదా అని కొందరికి డౌట్ రావచ్చు. పేడ స్మెల్ అయితే రాలేదు బ్రో, ఎందుకంటే మనం పేడ అయితే కలిపి దాన్ని ఎప్పుడైతే మనం అగ్గిలో వేసామో ఆ హీట్కు పేడ అనేది అప్పుడే రిమూవ్ అయిపోయింది. ఆల్రెడీ ఆ వేడికి అనేది పేడ అసలు దానికి లేదనమాట. సో పేడ లేకుండానే ఏదైతే సిల్వర్ కవర్ ఉందో ఆ కవర్తోనే అది చికెన్ బాయిల్ అయ్యింది. సో మొత్తానికి కోడి అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా ఆ కోడిని బయటికి తీసి ఎలా వచ్చిందో చూసేద్దాము. కానొస్తుంది కదా, లైటింగ్ బాగుంది కదా. కోడి అయితే చాలా బాగా కాలింది. మీరు చూసారా, గమనించారా, బయటికి తీసేటప్పుడు కూడా మనం ఏదైతే పేడ అయితే కలిపినామో ఆ పేడ లేదు చూడండి, ఎందుకంటే మనం వేసినప్పుడే ఆ పేడ అయితే ఊడిపోయింది అనమాట. మనకు కేవలం కోడి ఆ సిల్వర్ కవర్తోనే బాయిల్ అయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి కష్టపడితే మొత్తానికి రాత్రి అయింది కోడి ఉడికేలోపు చేసేలోపు. సో లైటింగ్ అయితే చాలా బాగుంది కూడా, మనకు ఒక ఫ్లాష్ లైట్ వేసుకునేమో, ఒక పక్క వెన్నెల లైట్ ఉంది, ఒక పక్క అగ్గి లైట్ అయితే ఉంది. సో ఇంకా లేట్ లేకుండా తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్పేస్తాను. కోడి మాత్రం అగ్గిలోంచి తీసిన హీట్ అయితే తగ్గలేదు. ఒకసారి చూడండి స్మోక్ అయితే ఎలా వస్తుందో. లోపల ఆనియన్స్, పచ్చిమిర్చి, మిరియాలు వేసాం కదా స్పైసీ కోసం, బాగా ఉడికిపోయినాయి. కోడి పెరుగుతుంటే మీకు అర్థమైపోతుంది చూడు ఎలా బాయిల్ అయింది అనేసి కూడా. ఎట్లుంది ఇది మరి, పొగ వస్తుంది, పొగ ఒకసారి టేస్ట్ చేద్దామా, మూతి కాలుతుందేమో, లైట్గా తిందాం ఒకసారి. బాగా ఫుల్గా స్పైసీగా ఉందన్నమాట, ఎందుకంటే స్పైసీ కోసం ఆల్రెడీ మనం కొన్ని అయితే యాడ్ చేసాం కదా. సో మనం పేడతో చేసాం కదా, ఆ పేడ ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ మీరు అనుకున్నట్టు ఏ విధంగా అసలు లేనే లేదు, ఎందుకంటే మనం డబల్ కవర్ వేసి అదంతా మొత్తం చేసాం. అది కాక పేడ మనం అగ్గిలో వేయగానే అది పక్కకి వెళ్ళిపోయింది. సో పేపర్ మీదే కాలింది, దాని వలన మనకు చాలా బాగుంది అనమాట కోడి కూడా. ఇంత హాట్గా ఉన్న కోడిని, ఇంత స్పైసీగా ఉన్న కోడిని అందరం కూర్చొని తినేయాలి. ఇంకా అందరం మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు కదా, అందరం దీన్నే చేసుకుంటా, వీడియో చేసుకుంటా, కోడిని కాల్చుకుంటా ఉన్నాం కదా. ఒకసారిగా ఒక కోడి దొరికేదలకి ఒక 5 కుక్కలకు ఒక కోడి ఎట్టుంటుంది అట్టుంది మా పానానికి. అందరం పెరుక్కోవడం తినడమే. ఇప్పుడు మేము ఎలా చేసుకొని తింటున్నామో మీరు కూడా మాతో పాటు చేసుకొని తినాలనుకుంటే మర్చిపోకుండా మాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి నేను కూడా మిమ్మల్ని పిలుస్తాను. మీరు కూడా ఈసారి మాతో పాటు కలిసి మనం కూడా చేసుకొని తిన్నాము. ఈసారి పేడ చికెన్ కాకుండా మంచి చికెన్ చేసుకుందాంలేండి. పేడ చికెన్ అని చెప్పి రాకుండా ఉండారు. మీకు ఏ చికెన్ కావాలో చెప్పండి, అదే చికెనే చేసుకుందాం మనం. కోడి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని నేను చూసేలోపు మా వాళ్ళు కోడి కూడా పెరుక్కొని తినేసినారు.
ఇంక ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు ఉన్నారనమాట. మనకు కామెంట్ చేసినాడు, బ్రో ఈసారి వెళ్తే నన్ను కూడా పిలిచండి, నేను వస్తాను, నేను తినాలి అనేసి. సో తీసుకెళ్ళాను ఈసారి ఇప్పుడు మన ఈ వీడియోకి. సో అతను అక్కడికి వెళ్ళాక ఏం చేస్తున్నారు బ్రో అంటే చెప్పాను, ఇట్లా పేడ చికెన్ బ్రో అన్నాను. అట్లా పేడ చికెన్ బ్రో అన్నప్పుడు అతని ఎక్స్ప్రెషన్ చూడాలా, అట్లా ఉంటుంది అనమాట. ఆ మనిషి ఈ మనిషి. కానీ అప్పుడు నేను తిన్నట్టుగా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన మనిషి చూడండి ఎట్లా తింటున్నాడు ఇప్పుడు మాత్రం. ఎందుకంటే మనం కుకింగ్ చేసేది అప్పుడు చూసాడనమాట, మనం ఎలా చేస్తున్నాం అనేసి. ఎందుకంటే ఆ పేడ ఫ్లేవర్ కానీ ఏది కానీ అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అతనికి తెలుసు. సో పేడకు చికెన్కు సంబంధం లేదు కాబట్టి అతనికి బాగా నచ్చింది, తింటున్నాడు. టేస్ట్ కూడా బాగుండడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ వీడియో ఫుల్గా చూసినందుకు, ఈ పేడ చికెన్ని మీరు తట్టుకొని ఇంతసేపు ఉన్నందుకు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా కొందరికి తెలిసేలాగా కొందరికి షేర్ చేయండి. కడపోడు యూట్యూబ్ ఛానల్ మీ విష్ణు బోనం. థ్యాంక్ యూ, బై బై.